హలో అండి అందరికీ. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాలి అని చెప్పేసి మన భారతీయులు చాలా పెద్ద ఎత్తున కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు అంటే డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్రెండ్షిప్ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మన దేశ అభివృద్ధికి కూడా డొనాల్డ్ ట్రంప్ సహకరిస్తారు. చైనాని కట్టడి చేయడానికి, పాకిస్తాన్ని కట్టడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ మనకి హెల్ప్ చేస్తారని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇండియాలో ఉన్న మెజారిటీ వర్గాలు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గెలవాలి అని కోరుకున్నారు. ఏదైతే ఎన్నికల ప్రచార సమయంలో ఆయన మీద కాల్పులు జరిగిన సమయంలో కూడా భారతీయులందరూ కూడా ఆయన కోలుకున్నందుకు, అంటే ఆయన మీద హత్యా ప్రయత్నం మిస్ అయినందుకు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చనిపోతే మన భారత్కి నష్టం జరిగిద్దని చెప్పేసి చాలామంది కూడా ఆయన చనిపోకూడదు, బతకాలి అని కోరుకున్నారు. ఇంత ఘనంగా భారతీయులు డొనాల్డ్ ట్రంప్ మీద ప్రేమను పెంచుకుంటే డొనాల్డ్ ట్రంప్ మాత్రం వచ్చిన తర్వాత భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ భారతదేశానికి వెన్నుపోటు అయితే పొడుస్తూ ఉన్నాడు అనమాట. మనం రీసెంట్గానే చూసుకుంటే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఇండియాకి సంబంధించిన ఏదైతే డిపోర్టేషన్, అక్రమ వలసదారులని డిపోర్టేషన్ చాలా ఘోరంగా మన దేశానికి పంపించడం, అలాగే రీసెంట్గా ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం పీక్ సమయంలో ఉండగా నరేంద్ర మోడీ గారిని భయపెట్టి మీరు కనుక యుద్ధం ఆపకపోతే మీ మీద టారిఫ్లు వేస్తాం, పాకిస్తాన్ తరపున మేము యుద్ధానికి దిగుతామని చెప్పేసి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారిని భయపెట్టడం వల్ల దానికి లొంగి నరేంద్ర మోడీ గారు కూడా ఒక రకంగా యుద్ధం విరమించుకోవాల్సి వచ్చింది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక న్యూట్రల్గా ఉంటుంటే ఈరోజు మనం పాకిస్తాన్ని 4 ముక్కలు చేసేవాళ్ళం. ఇక్కడ మనకి అడ్డుపడ్డాడు. అయితే రీసెంట్గా ఇంకొక విషయంలో కూడా తన విషయాన్ని భారత్ మీద కక్కాడు డొనాల్డ్ ట్రంప్. అదేంటి అంటే ఏదైతే ఇప్పుడు యాపిల్ కంపెనీ మన దేశంలో పెద్ద ఎత్తున ప్లాంట్లు, అంటే ఉత్పత్తి ప్లాంట్లు, ప్రొడక్షన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా యాపిల్ కంపెనీలకి షాక్, అంటే యాపిల్ కంపెనీకి ఒక రకమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ మీరు ఇండియాలో ప్లాంట్లు పెట్టినట్టయితే అధిక టారిఫ్లు ఉంటాయి అన్నట్లుగా ఒక రకమైన హెచ్చరిక జారీ చేయడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే భారత్ ఎదగటం డొనాల్డ్ ట్రంప్కి ఇష్టం లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందనమాట. అంటే ప్రతి విషయంలో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మనకి ఇది వెళ్ళిపోతుందని చెప్పేసి మనందరూ అనుకుంటే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత మనకి ఒక్క అనుకూల నిర్ణయం కూడా తీసుకోకపోగా మనకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుండవు. ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూ కానీ ఇప్పుడు యాపిల్ కంపెనీకి డైరెక్ట్గా బెదిరిస్తుండవు, మీరు భారత్లో పెట్టుబడులు పెట్టొద్దు, వాళ్ళు చూసుకుంటారు, భారత్ పెట్టుబడి పెడితే మీ మీద అత్యధిక టారిఫ్లు వేస్తా అని చెప్పేసి భయపెడుతున్నారు అనమాట. దీన్ని అంటారు చూసినా వెన్నుపోటు రాజకీయాలు కదా. మనం డొనాల్డ్ ట్రంప్ గెలవాలని చెప్పేసి మనం కోరుకుంటే ఆఖరికి మన మీద విషయం కక్కుతుందంటే, అంటే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఒక ఎథిక్స్ లేని ఒక రకమైన నీచులాగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ ఇప్పటికైనా మన ప్రభుత్వం ఏదైతే టారిఫ్లు లొంగకుండా మన స్వతంత్రతని కాపాడుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.